హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక టెంపుల్ని విజిట్ చేశాను. అది ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను సిటీకి వెళ్ళాను కదా, మా సిస్టర్ వాళ్ళ అపార్ట్మెంట్ పక్కనే ఈ టెంపుల్ ఉన్నదన్నమాట. ఇంకా వెళ్ళాలని ఒకరోజు వెళ్ళాము, పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. అక్కడ ఉన్న వాతావరణం కానీ బాగా అనిపించింది. ఒకటి కొంచెం హైట్లో ఉంటుంది, కొంచెం నడవడానికి ఇబ్బంది అనిపించింది, ఇంకా చాలా బాగుంది. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది, దీని లొకేషన్ ఏంటి, ఏ దేవుని గుడి అనేది మీకు షేర్ చేసుకుంటాను. ఇక్కడ ప్రతి వారం అన్నశాంతి ఉంటదన్నమాట. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడికి ఇది కింద మాత్రమే, పైనకి మనం వెళ్తూ ఉంటే మనకి టెంపుల్స్ అనేటివి కనిపిస్తుంటాయి. అక్కడ నాకు 2 విషయాలు నచ్చినాయి. అవి ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్‌ది వైష్ణవిదేవి మాత టెంపుల్. ఇక్కడ ఫస్ట్ మనం ఎంట్రీలో రాగానే మనకు బండపైనే అక్కడ ఆంజనేయ స్వామిని చెక్కిన శిల్పం ఉంటుంది. తర్వాత వైష్ణవి మాత టెంపుల్ చాలా న్యాచురల్‌గా ఉంది. మొత్తము పెద్ద పెద్ద కొండలు ఉన్నాయన్నమాట. అయితే వైష్ణవి దేవి మాతని నేను షూట్ చేయాలనుకున్నాను, కానీ అప్పటికి పూజ కాలేదు, అలంకరించలేం కాబట్టి పూజారి గారు వద్దన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్‌కి ఒక పూజారి వాళ్ళు ఉండడానికి పక్కన ఒక గది అనేది వీళ్ళు అరేంజ్ చేశారన్నమాట. చాలా బాగా అనిపించింది. అసలు ఎలాంటి మార్పులు చేర్పులు లేవండి. కింద మాత్రం ఓన్లీ బండలు వేశారు అంతే. దాని వ్యూ మాత్రం చాలా బాగుంది. మనం ఒక సైడు లాస్ట్‌కి వచ్చేసాం కదా గేటు, ఇగ బయటకి రావడానికి ఇది దారన్నమాట. లోపల మాత్రం నాకు ఇది వైష్ణవి దేవి మాత టెంపుల్ బాగా అనిపించింది. కొండపై నుంచి సిటీ వ్యూ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ పెయింటింగ్ ఇది కూడా ఒక పెద్ద కొండపైన వేశారు. అది శివునిది వేశారు. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది. నాకు నచ్చిన రెండో విషయం ఏంటి అంటే, ఇక్కడ గేదెల్ని పెంచారన్నట్టు. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సిటీలో కూడా ఒక పల్లెటూరు వాతావరణంలాగా అనిపించింది కొంచెం మటికి. చాలా బాగుంది. ఈ గేదెల్ని చూసుకోవడానికి కూడా ఒక మనిషి ఉన్నారన్నమాట. ఇంకా వాటికి సెపరేట్‌గా కాపలా కానీ, వాటిని చూసుకోవడం కానీ వాళ్ళు చేస్తుంటారు. ఇంకా ఇదేం టెంపుల్ అంటే నాగదేవత టెంపుల్. ఇంకా కింది సైడ్ కూడా ఉండే, కానీ ఎండ బాగుండడం వల్ల విజిట్ చేయలేదు. ఇంతకుముందు కొండను చూసారు కదా, 2 చెవులు ఉండి ఒక నాలుక ఉన్న ఒక మనిషి బొమ్మలా అనిపించింది. అది కొండ మాత్రం భలే అనిపించింది. ఇంకా కిందికి వచ్చేసాము అన్నీ విజిట్ చేసి. ఇంకొన్ని టెంపుల్స్ ఉండే, కానీ విజిట్ చేయలేకపోయినాము. ఎందుకంటే అక్కడ కొన్ని కుక్కలు ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు వెళ్ళలేకపోయినాము భయమేసి. ఇక కింది సైడ్ వచ్చేసాము. రాంగానే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. దాని పక్కనే ఇంకా శ్రీ సత్యనారాయణ లక్ష్మీ దేవాలయం అంట. చాలా బాగుంది. అందరూ మేము వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ పూజలు చేస్తున్నారు, సత్యనారాయణ వ్రతం అలా చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. దీని లొకేషన్ ఎక్కడని మీకు షేర్ చేస్తాను. ఇది హెచ్ఏఎల్ కాలనీ, గాజుల రామారం దాని పక్కన ఈ టెంపుల్ ఉంటుంది. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.